సమావేశానికి అధ్యక్షత వహించిన మా ప్రెసిడెంట్ గారైన ప్రమోద్ గారికి, రమేష్ గారికి, ప్రమోద్ గారికి, మరియు మా గురువులైన డిప్యూటీ కలెక్టర్ గణేశ్వరరావు గారికి, మరియు మరో గురువైన జగన్మోహన్ రావు గారికి, ఈ స్టేజ్ పై ఆసీనైన రెవెన్యూ ఉద్యోగులకి, ఇక్కడ వచ్చిన రెవెన్యూ సోదరులు అందరికీ రెవెన్యూ డే శుభాకాంక్షలు మరియు నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనం వ్యవస్థ నిజంగా చాలా కష్టపడుతూ ఉంటాం. పూర్వం మేము చేసేటప్పుడు రెవెన్యూ వ్యవస్థ లేనిదే ఏవి పని జరగదు అనేసే ఫీలింగ్ ఉండేది. కానీ ఇప్పుడు అది లేదు. ఎందుకంటే వేరే రకంగా మీరు అనుకోవచ్చు, మనం చేసే కొన్ని చిన్న మిస్టేకుల వలన కానీ దీనికంతా ఘోరమైన ఇతర డిపార్ట్మెంట్లో జరుగుతున్నాయి. కానీ ఏ బయటకు రావడం మన చేత అన్ని పనులు చేయించుకుంటారు, కానీ ఎక్కడ మన యొక్క పేరు బయటకు రావడం లేదు. ఉదాహరణకి మీరు చాలామంది చూసే ఉంటారు. దీనికి కారణం ఏంటంటే, నేను రమేష్ గారికి ఒక చిన్న సలహా, మనకి అందరికీ మీకు ట్రైనింగ్ ఇప్పించాలి. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో అడంగల్స్ ఉన్నాయి. ఒక్కొక్క అడంగల్లో ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క రకంగా రాస్తున్నారు. ఉదాహరణకి భూమి స్వభావం అంటారు. ఒక ఆయన మెరకని రాస్తున్నాడు, ఒక ఆయన మెట్ట రాస్తున్నాడు, ఒక ఆయన జిరాయితీని రాస్తున్నారు. ఒక గ్రామంలో అయితే పట్టాదాటని రాస్తున్నారు. దానివల్ల మనకి ఏంటంటే చూసే వాళ్ళకి కొద్దిగా ఎఫెక్ట్గా ఉంటుంది. దయచేసి అలాంటి కొన్ని కరెక్ట్ విషయాలు. అదేవిధంగా నేను ఈ మధ్య రీసెంట్గా నా సొంత అనుభవం మీకు చెప్తున్నాను. మీకు మామూలు మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది. నేను ఏదో ఒక ల్యాండ్ నేను అమ్మేటప్పటికి అది 30 లక్షల ఉంది మార్కెట్ వాల్యూ. తర్వాత కొనుక్కోడానికి చూసి సార్ ఒక 1 month పోయింది, అది ₹1 కోటి అయిపోయిందని అన్నాను. అయితే మొన్నే కదా మనకు రీసెంట్గా మారింది, ఒక 5 లక్షలు పెరుగుతుందని. అంటే నేను కూడా చూస్తే ₹1 కోటి ఉంది. దాని మీద నేను అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో అడిగితే ఎవరు చెప్పా సరే ₹1 కోటి అంటే ₹1 కోటి అంట. డాక్యుమెంట్ రైటర్ని అడిగా, ఆయన ₹1 కోటి అంట. నాకు ఎన్ని తెలియక నేనే స్వయంగా తయారు చేసేసి జాయింట్ కలెక్టర్ గారిని బట్టి స్వయంగా రిప్రజెంట్ ఇస్తే ఆయన చాలా ఆశ్చర్యపడి, చుట్టుపక్కల ఎక్కడ 2 kilometers దూరంలో ఉంది ల్యాండ్, మీరు బాగా మ్యాప్ అంతా వేసా, ఎక్కడికో 1.5 kilometer విలేజ్కి ఎందుకు ఉంటుంది నేను చూస్తాననేసి, అంటే మన జిల్లా కాదు, మన పశ్చిమ గోదావరి జిల్లా పట్టుకెళ్ళి ఇచ్చా. వచ్చేటప్పుడు నా వెనకతలు ఉన్నాయని చెప్పాడు. ఏమంటే వేరే డాక్యుమెంట్ రైటర్ ఒక ₹30,000 ఇచ్చేస్తే చేసేస్తాను అంటున్నాడు అంటే. అప్పుడు నాకు డౌట్ వచ్చింది, అంటే ₹30,000 ఇస్తే ఎలా జరుగుతుంది అనేసి నేను ఆ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళా. ఆ రిజిస్టర్ గారిని అడిగాను, ఏమంటే ఇలాగ నా ల్యాండ్ ఇలాగ అమ్మాము ఇలాగంటే అక్కడ డాక్యుమెంట్ రైటర్ని అడగన్నాను. సార్ అలా కాదు, నేను రిటైర్డ్ తహసీల్దార్ని, నేను ఇప్పుడే రిప్రజెంటేషన్ జాయింట్ కలెక్టర్ గారికి ఇచ్చి వచ్చాను. సార్ కూర్చోండి సార్ అంటే. కూర్చొని అంతా తిరిగేసి సరిగేసి ఎక్కడ ఉంది సార్ 32 లక్షలు ఉందన్నాడు. ఎలా చూశారు మీరు అన్న? ఆయన చూసి మీరు ఓన్లీ ఎల్పీ నెంబర్ ప్రకారంగా చూడండి. ఈ రోజు కూడా మన IGRSలోనే మార్కెట్ వాల్యూ కొడితే పైన సర్వే నెంబర్ ఉంటుంది, కానీ దాని పేరున ఉన్న నెంబర్లన్నీ ఎల్పీ నెంబర్. ఎవరికి తెలుస్తుంది అనేది? దాని మీద నేను జిల్లా రిజిస్టర్ రిప్రజెంటేషన్ అక్కడ అలా ఉంటాయి. ప్రతి వాడు చూసుకుంటున్నారు. దాన్ని ఏంటంటే డాక్యుమెంట్ రైట్ క్యాచ్ చేసుకుంటున్నారు. మీ భూమి ₹1 కోటి ఉందన్నారు, కానీ అక్కడ ₹1 ఉంటుంది. అది ఎల్పీ నెంబర్ ప్రకారంగా చూస్తున్నారు. అలాంటి కొన్ని విషయాల వలన వాళ్ళు ఎవరికి బాధ్యత లేదు. అలాగే మనలాగా కూడా జాగ్రత్తగా